వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు దీక్షా దివస్ 2009 నవంబర్ 29న ఏదైతే తెలంగాణ ఉద్యమం వ్యక్తిన లేచిందో, ఉద్యమానికి ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ వచ్చురో కేసీఆర్ చచ్చురో అనే నినాదంతో ప్రజల్లోకి చైతన్యం చేస్తూ ఈ రోజు తెలంగాణ సాధించుకుని కరెక్ట్ గా 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తలపెట్టిందో దీక్షా దివస్ అనే కార్యక్రమానికి చాలా మంది కార్యకర్తలకు చేసిన పోరాటాలు, ఉద్యమాలు, చాలా త్యాగాల గురించి ఇలా కార్యకర్తలు చెప్పే విధంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జేపల్లి యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఈ కార్యక్రమం మీద మొత్తం మీద కార్యకర్తలకు ఎలాంటి వాళ్ళకు క్లుప్తంగా చెప్పే ఆలోచన విధంగా ఉండబోతుంది? జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. సరిగా 15 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 తేదీన కరీంనగర్ లో అరెస్ట్ కావడం జరిగింది. కరీంనగర్ నుంచి అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకులు పోలీసుల ద్వారా ఖమ్మం తీసుకెళ్లి ఖమ్మం జైల్లో పెట్టడం జరిగింది. ఖమ్మం జైల్లో కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దాన్ని దీక్షా దివస్ అని నామకరణం చేయడం జరిగింది. కేసీఆర్ సచ్చును తెలంగాణ ఉత్సవం అనే నినాదంతో ఆ విధంగా 3 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఆరోగ్యం క్షీణించిన తర్వాత కేసీఆర్ గారిని హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరి అప్పుడు కేంద్రంలో చెల్లం వచ్చేసి ఆ విధంగా అప్పుడున్నటువంటి మన హోమ్ మినిస్టర్ డిసెంబర్ 9వ తేదీన మన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 33 జిల్లాలో కూడా దీక్షా దివస్ ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అన్ని వర్గాల వారు, అనుబంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు 33 జిల్లాలో కూడా ఈ దీక్షా దివస్ ను చాలా పటిష్టంగా చేపట్టడం జరిగింది. ఇది ఒక సంకేతం. ఇలా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే, మరి ముందుండి నడిపించకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ ప్రజలు ఇంత స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జీవించడానికి అవకాశమే ఉండేది కాదు. మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే భారతదేశ స్వాతంత్ర్యం కొరకు నాయకత్వం వహించి భారతదేశ సంఖ్యలను వీపించి భారతదేశాన్ని మరి ఆ రోజు భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటింపజేసి భారతదేశ ప్రజలకు ఏ విధంగా అయితే మహాత్ముడుగా పేరు పొందాడో ఆ విధంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను మొత్తం కూడా గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ విధంగా తెలంగాణ ప్రజలకు మరొక మహాత్ముడుగా మన కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు దీక్షా దివస్ సందర్భంగా కొన్ని రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేటువంటి సమయం చాలా తక్కువ ఉంది. ఎన్నికలు జరిగి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నేను మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎన్నికలు 4 సంవత్సరాలు లేదు. 2026 ఆఖరి నాటికి జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. 2027 మార్చి లోపల జమిలీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇందులో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ రాబోతున్నాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఇలా 119 ఉన్న కాన్స్టిట్యున్సీలు రేపు 180 నుంచి 200 కాన్స్టిట్యున్సీలు తెలంగాణ రాష్ట్రంలో పెరగబోతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఈ 17 పార్లమెంట్ స్థానాలకు బదులు 25 పార్లమెంట్ స్థానాలు కాబోతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో అదే ఇంకో పార్లమెంట్ స్థానం వస్తుంది. అంతేకాకుండా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే రాష్ట్రంలో ఒక ప్రకటన విడుదల చేసింది. మరి సంక్రాంతికి నోటిఫికేషన్ విడుదల చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు పోతామని చెప్పి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పోతాం, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్స్, మేయర్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ఎలక్షన్లు స్థానిక సంస్థలు పోతాయని ప్రకటించింది. అందుకని మా కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నాం. కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చినటువంటి బూటకపు వాగ్దానాలు, మాయ మాటలు, మోసం మాటలు, 6 గ్యారంటీలు ఏవైతుందో
6 గ్యారెంటీలపైన మేము దృష్టి సారిస్తాం. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఏ వర్గానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నది, ఏ వర్గం సంతోషంగా ఉంది, ఇలా అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి, తిరుగుబాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, అవకాశంగా తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించినటువంటి కేసీఆర్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాక్షస పరిపాలన ఏ విధంగా చేస్తుంది, ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా మాయమాటలు చెప్పింది, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఈ రోజు ఏ విధంగా ఈ పరిపాలన దుష్ట పరిపాలన కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మీరు పూర్తిగా ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? 4 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాలుగా ఆయన చెప్పినట్టుగా జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి, మహిళా రిజర్వేషన్ రాబోతున్నాయి, డీలిమిటేషన్ రాబోతుంది. ఈ విధంగా ఈ ఎలక్షన్ రాబోతుంది. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు చట్టసభలకు, అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చినా మా కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. యుద్ధంలో సైనికుల మాదిరిగా మనము తిప్పకుండా, మన వెను ఇరగకుండా ముందు మరి ఒక యుద్ధంలో సైనికుల మాదిరిగా పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెదించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందరూ అప్రమత్తం చేస్తున్నాం, చైతన్యం చేస్తున్నాం. మరి అందరికి కూడా అవకాశం కూడా కల్పిస్తున్నాం. చివరిగా చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమంలో చేసిన త్యాగాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఎంతో మంది బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాల నుంచి ఈ రోజు తెలంగాణను సాధించుకున్న సందర్భంగా ప్రజలకు గాని, కార్యకర్తలు గాని మీరు ఈ కార్యక్రమం నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యిందో, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం. వాళ్ళకు కూడా రేపు వచ్చేటువంటి భవిష్యత్ దినాల్లో వారికి కూడా అవకాశాలు కల్పిస్తాం. అదే విధంగా ప్రతి కార్యకర్త పనిచేసేటువంటి కార్యకర్త గుర్తింపిస్తాం. అన్ని వర్గాల అనుబంధ సంస్థలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, యువత కానీ, రైతు కానీ, శ్రామిక వర్గం కానీ, ఆ విధంగా వాణిజ్య వర్గం కానీ, ఉద్యోగ వర్గం కానీ అందరు కూడా అవకాశాలు కల్పిస్తాం. స్వచ్ఛందంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి వారికి తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది. అందరు కూడా అవకాశం కల్పిస్తారు. చివరిగా చెప్పాలి సార్, భవిష్యత్తులో ఇప్పటికీ మీరు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ మాదిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన యుద్ధమే. వీళ్ళు ఇచ్చినటువంటి మాట తప్పిరు కాబట్టి, మాట తప్పిన నాయకులు, మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మోసం, దగ. ఈ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో మొండి చేయం తీసుకుపోయి కలపడానికి మేమందరూ కూడా సంసిద్ధం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇదండి మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనకు దీక్షా దివస్ అనే కార్యక్రమం ఏదైతే తలపెట్టిందో నాగర్ కర్నూలు ఈ కార్యక్రమం కార్యకర్తలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి చేసిన పోరాటాలు, త్యాగాలు, ఎంతో బలిదానాలు, చాలా మంది ఎంతో ప్రాణాలు కోల్పోయి ఈ రోజు తెలంగాణని సాధించుకున్న సందర్భంగా కూడా ఈ రోజు దీక్షా దివస్ అనే కార్యక్రమంగా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే 6 గ్యారెంటీలన్నీ ఏదైతే అమలైనవో కాలు దాంట్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తామని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు చెప్పుకోసారు. ఇదాన్ని మీటింగ్ చూస్తున్నాను. మీటింగ్ కళ్ళకూడదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ.